రామ్మోహన్ గారు, స్పెసిఫిక్గా బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు దీక్ష చేపడుతున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ప్రధానంగా రైతులకు సంబంధించి సరైన రీతిలో అమలుపరచలేదని 15 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష చేపడుతున్నారు. అలాగే బండి సంజయ్ వర్సెస్ మీ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటలు లేదు, ఇదే సమస్యలపైన కంటిన్యూ అవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు దీక్ష ద్వారా? అంటే రైతుల గురించి బీజేపీ నేతలు గిట్ట రోడ్లు ఎక్కితే అది ఎట్లా అంటే దయాలు కాదు, దయాల గాడ్ ఫాదర్లు వేదాలు వల్లించినట్టు ఉంటుంది, లేకపోతే యాక్టింగ్ చేసినట్టు దానికంటే మించింది ఏమి ఉండదు. ఎందుకంటే సంవత్సరంన్నర పాటు నల్ల చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు ఢిల్లీ రహదారుల్లో రోడ్ల మీదనే వండుకుంటా ఉన్నప్పుడు బుల్లెట్ల గాయాలతోటి లేకపోతే కార్లు ఎక్కించి చంపినటువంటి అంశాలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఒక్కసారి కూడా ఇన్నటువంటి పాపన పోయినప్పటికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చినటువంటి హక్కుని రైతులు మొత్తం కూడా మా ప్రాణాలు పోయినా సరే ఈ చట్టాలు మాత్రం వెనక్కి పోవాల్సిందే అనేటటువంటి ఒక మొండి పట్టుదలతో ముందుకు పోతే 780 మంది చచ్చిపోయినాక అంటే ఇంచుమించు 780 మందిని బీజేపీ చంపిన తర్వాత ఈరోజు నల్ల చట్టాలని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి 2 చేతులు ఎత్తి దండం పెట్టి నన్ను క్షమించండి అని చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తాను. మొన్న నెల జస్ట్ ఒక 1 month బ్యాక్ హర్యానాకు సంబంధించినటువంటి దాని దగ్గర కూడా ఏదో యుద్ధం చేస్తే ట్యాంకర్లు గింకర్లు వచ్చి అదేదో పెద్ద పెద్ద గుంతలు దోవేసేసి గ్రిల్స్ పెట్టి రోడ్లు దోవేసేసి మూలలు మేకులు లాంటివి పెట్టేసి, మేకులు కూడా కాదండి, పెద్ద పెద్ద రాడ్లని షార్ప్గా ఇంజనీరింగ్ చేయించి మరి పెట్టి ఆపేటటువంటివి ఆ విజువల్స్ నెక్స్ట్ రౌండ్లో నేను చూపించేస్తా. ఇట్లా రైతులని చిత్రహింస పెట్టి డ్రోన్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి టియర్ గ్యాసులు కొట్టి కళ్ళు పోగొట్టి తర్వాత ప్రాణాలు తీస్తున్నటువంటి బీజేపీ ఇడికి తెలంగాణకు రాగానే మాత్రం రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తుంది అంటే ఎట్లా నమ్ముదాం మీరు చెప్పురి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తే దాన్ని ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఎందుకంటే రైతులకు సంబంధించి మీరు ఏది ముసలి కన్నీరు కార్చేదానికన్నా ముందు రైతులు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే ఈ 10 ఏళ్లలో వ్యవసాయ పనిముట్ల మీద ఉంటున్నటువంటి సబ్సిడీలను మీరు ఎందుకు ఎత్తేసారు? అంతకన్నా ముందు వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీలు ఉంటుండే, నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు ఎత్తేసేసినావు? తర్వాత ఎరువుల మీద ధరలు నువ్వు ఎందుకు నియంత్రించలేకపోయినావు? లేకపోతే విత్తనాల మీద ధరలు నువ్వు ఎందుకు నియంత్రించలేకపోయినావు? లేకపోతే డూప్లికేట్ విత్తనాల మీద నువ్వు ఎందుకు ఉక్కుపాదం మోపలేకపోయినావు? లేకపోతే ఈ 10 సంవత్సరాలలో పిడికేడు మంది కార్పొరేట్లకి 25 లక్షల కోట్ల రూపాయల అప్పులు రుణాలు మాఫీ చేయడానికి మీకు పెద్ద చేతులు వస్తాయి. కానీ దేశవ్యాప్తంగా రైతుల యొక్క రుణాలు మాఫీ చేయడానికి 10 ఏళ్లలో ఒక్కసారి కూడా చేతెందుకు రాలే? అంత కలిపి కూడా 1 లక్ష కోట్లు అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నలు మీకున్నాయి కాబట్టి కిషన్ రెడ్డి దీక్ష ఎందుకు చేపడుతున్నారు? ఆయన కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. వాళ్ళు ఆ దీక్షకు పేరు పెట్టిందే ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు. వాళ్ళు ఇచ్చిన టైటిల్ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంది ఏంటంటే వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, 2 లక్షల లోపు బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామన్నారు, చేయలేదు. కరువు వల్ల నష్టపోయిన రైతులకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, రైతు కూలీలకు 12,000 బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి, రైతు భరోసా ద్వారా 15,000 రైతులకు ఇవ్వాలి. ఇందులో దాదాపు బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తుంది. ఆల్రెడీ కేసీఆర్ ఫీల్డ్లోకి వెళ్ళారు, రైతులతో మాట్లాడుతున్నారు. ఈరోజు చేవెళ్లలో పార్టీ నేత సభ కూడా ఉంది. ప్రధానంగా రైతు ఎజెండా మీద నేతలు మాట్లాడుతున్నారు. మీరు చెప్పినటువంటి దాంట్లో కిషన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎజెండాలో ఒక 70% ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలే. అయితే వచ్చినటువంటి 100 రోజులలోనే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా రైతులకు ఇచ్చేటటువంటి పాత సిస్టమ్ అయితే కంటిన్యూ చేసుకుంటూ రేపొద్దున కొత్త సిస్టమ్ని అడాప్ట్ చేసుకునేటటువంటి విధి విధానాలతోటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉంది. దీంట్లో ఏం శశబిషలు లేవు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం, మేము చేస్తామన్నాం. కానీ మీ లెక్క 2022 కల్లానే ప్రతి రైతు యొక్క ఆందాన్ని డబల్ చేస్తామని చెప్పి 10 ఏళ్ళైనా కూడా ముట్టుకొని కూర్చొని మేము సపోర్ట్ చేయకుండా ఉంటున్నటువంటి అంశాలు ఏం లేవు. నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని చంపినటువంటి పాపాలు మావి కావు, రక్త మరకలు అంటినటువంటి చేతులు మావి లేవు. సో మీరు రైతు సమస్యలు దానికి సంబంధించి మీరు ఇచ్చిన హామీలు సరే నేను ఒకటే అంటున్నా, ఇది ఒక్కసారి చూపెట్టుంది. రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించాం. ఒకప్పుడు పార్బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి వాళ్ళు అంటారు, వరేస్తే ఊరని చెప్పి వీళ్ళు అంటారు. ఇద్దరు కలిసి పీడించుకొని తిన్నటువంటి సందర్భాలు, రైతుల కోసం రోడ్లు ఎక్కినటువంటివి, ఆ రైతులు మా మీద నమ్మకం పెట్టి అధికారం ఇచ్చినటువంటి అంశాలు నేను గుర్తు చేస్తా ఉన్నా. సో మీరు ఈ రోజు ఎవరైనా మిల్లర్లైనా లేకపోతే ఇంకోరైనా మధ్యలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఏ మాత్రం ఒక గింజ మీద కూడా మీరు ఏది స్వార్థం చూసుకున్నా రైతులను వేధించినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినటువంటివి. ఇది కేసీఆర్ గారు హ్యామ్ నుండేనా? రామ్మోహన్ గారు ఈడ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ లో ఎంఎస్పీఏ కాదు ఎంఎస్పీ పైన బోనస్ అనేటటువంటిది ఇస్తుంది. అది ఎన్నికల కంటే ముంగట ఈడికెంచి
ఏది ఫ్రీలాన్సర్ జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళైనా కొంతమంది బస్సులు వేసుకుని కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అరే మరి కాంగ్రెస్ పార్టీ ఆడ ఎక్కువ ఇస్తుంది కదా, ఈడ మాత్రం తక్కువ ఇస్తుంది అనేటటువంటి క్యాంపెయిన్ మేము రన్ చేసినాం బిఫోర్ ఎలక్షన్స్. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాన్ని కంటిన్యూ చేసుకుంటా మరి మీరు వచ్చి కూడా 100 రోజులలోనే మేమే చేసేసేసాం అనేటటువంటి అంశాలు మీరు మాట్లాడితే ఇది అంతకు మించి ఏం లేదు. మీరు అధికారంలోకి వచ్చినాక తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయో దాని గురించి మాట్లాడండి ప్రకాష్ రెడ్డి గారు. సో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కంటిన్యూషన్ కాదు. కానీ బీఆర్ఎస్ ఇప్పుడే ఒక మాట అన్నది, ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్. ఆ రోజు వచ్చినటువంటి పేపర్లు మీ అధికార ప్రతినిధులు మాట్లాడారు, మేము ఎన్నికల కంటే బిఫోరు పెండింగ్ బిల్స్ ని రైతుల కోసం ఉంటున్నటువంటి పైసలని కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటుండు, బిల్లులు మొత్తం క్లియర్ చేసుకుంటున్నా అని చెప్పి ఈసీకి మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు మమ్మల్ని ఒక నిమిషం బిల్స్ క్లియర్ చేయడానికే ఉంటున్నాడు. ఏదైతే పర్పస్ అనేటటువంటిది ప్రయారిటీ రైతుల కోసం ఉండాలని చెప్పి ఆ రోజు ఉంటున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈసీకి కంప్లైంట్ ఇచ్చిండు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు పెట్టి మీకు తెలివి ఉండాలి, ఈసీ చేతులు ఉంటది మా చేతులు ఉండదు అని చెప్పి మమ్మల్ని రిడిక్యూల్ చేసిరు. రిడిక్యూల్ చేసినటువంటి దాంతో నేను న్యూస్ క్లిప్పింగ్ చూపిస్తాను. వీళ్ళు మమ్మల్ని ఎక్కిరిచ్చినటువంటి అంశము, మేము సార్ కోట్ల రూపాయలు, ఈరోజు 1000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉంటున్నటువంటిది, టైం వస్తే రేపు పొద్దున ప్రభుత్వం మారితే రైతుల ఖాతాలలో పడాల్సినటువంటి పైసలు అప్పనంగా కాంట్రాక్టర్లకి బిల్లుల పేమెంట్ కోసం ఇచ్చేస్తున్నారు వాళ్ళు, మీరు ఆపాలని చెప్పి మేము ఫిర్యాదు చేస్తే దే రిడిక్యూల్డ్ us. అరే మీకు తెలివి ఉండాలి, అది ఎలక్షన్ కమిషన్ చేసేది మేంగా చేసేది అని చెప్పి ఎవరు చేసినట్టు ఇప్పుడు. సో ఈరోజు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటా అంటే రైతు బంధు ఆపమని కంప్లైంట్ చేసిరా చేయలేదా? రైతుల కోసం ప్రతిపక్షంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రైతు బంధు పేపర్ మీకు మోసం నేను వాళ్ళ అంటే ఇది చూపిస్తున్నాడు. మరి రైతు బంధు వేయొద్దని గవర్నర్ కు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని గవర్నర్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రైతు బంధు వేయొద్దు అనేటటువంటి అంశం కాదు, ఎన్నికల కోడ్ రాకంటే ముందు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ రాకంటే ముందు ఇప్పుడు వేసేయండి, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజకీయం కాదు, ఇప్పుడే వేసేయండి అని అన్నాం. ఈ పాయింట్ ని మీరు ప్రెస్ చేయకుండా రైతులకి త్వరితగా ఈ రోజు రాత్రి వేయండి అని చెప్పి ఏమన్నాం. మీరు ఎన్ని మాట్లాడినా తాళి పేరుతోటి ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ చేసి నిజంగా రైతు బంధు ఈ రెండు పార్టీల మధ్యలో ఒక తేడా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బంధు ఇచ్చేతో వేసుకుంటా తాల్ తరుగు పేరుతో దోపిడీ చేసినటువంటి ఇలా పార్టీ అయినా లేకపోతే ఒక నిమిషం అండ్ బీజేపీ సబ్సిడీలు ఎత్తేసినా, లోన్ వేఫర్స్ చేయకపోయినా, ఎంఎస్పీ పెంచకపోయినా, ఉదాహరణకి ప్రకాష్ రెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న, ప్యాడీ మీద బీజేపీ హయాంలో మరి 10 సంవత్సరాలు ఒక నిమిషం మీ సంగతి లేదు, మీకు జవాబు లేదు. 10 సంవత్సరాల్లో ప్యాడీ మీద 810 రూపాయలు ఎంఎస్పీ పెంచింది, క్వింటల్ మీద 810. ఎంఎస్పీ అనేటటువంటి ఒక డిసైడ్ అయి ఉన్నప్పుడు ఎంఎస్పీ కే కొనాల్సిందే. మీకు తెలియకపోతే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్స్ తగ్గట్టు పర్చేజ్ ఉంటుంది, దాంట్లో ఏ మాత్రం లేకపోయినా ఈరోజు ఎంత ఉంటే అంతనే. నిన్న అడుగుతున్నా ఎంఎస్పీ ఎంత? ఎంఎస్పీ ఎంత? 1530 పెట్టుకుంటారు. ఎంఎస్పీ ఎంత? 1960 రూపాయలు. ఎంఎస్పీ ఎంత? 1960 కొంటారు. ఆ గ్రేడ్ ఉంటే 1960 కొంటారు. ఏ గ్రేడ్ ఉండాలి? గ్రేడ్ ఎంత ఉండాలి? నేనేమంటానంటే ఏ వడ్లు కొంటావు? రైట్ అది కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు, లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ అది జాతీయ పార్టీయే, బట్ రీజనల్ పార్టీకి ఇక్కడ ఎమర్జ్ అయ్యి ఉంది. ఇక్కడ ప్రధానంగా అన్ని ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాల్సింది పోయి గత కొద్ది రోజులుగా రైతుల ఇష్యూస్ మీద జరుగుతుంది. అంటే రైతులకు సరైన రీతిలో అడ్రస్ చేయటం లేదు, పంటలకేమో నీళ్ళు రావటం లేదు, చాలా ప్రాంతాల్లో కరువు ఉంది, అనుకున్నంత రీతిలో ఈ ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోతుంది అన్న ఒక అంశము ప్రతిపక్షాలకు
అది ఒక అస్త్రంగా మారుతుందన్నది బయట వినిపిస్తున్న టాక్. అస్త్రాలు ఏం కావు, ఆరోపణలు తప్ప అంతకుమించి ఏం లేవు. ఓకే. ఇదే సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంటేనే మేము 6,808 కేంద్రాలు ఓపెన్ చేసి 151,000 టన్నులని మేము కొనడం ఆల్రెడీ అంటే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఓకే. పోయినసారి ఇదే సమయం కల్లా 191 కేంద్రాలు మాత్రం ఓపెన్ చేసి గింజడు ధాన్యాలు సేకరించినటువంటి పాపానీళ్ళు పోలే. ఇవి కంపేర్ అయ్యారు మేము కొడుకుంటా. అయితే మీడియా ముఖంగా జర నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను చెప్తా. ఎంఎస్పీ అనేటటువంటిది ఎందుకంటే బీపీ తెచ్చుకోకు. ఎంఎస్పీ అనేటటువంటిది బీపీ కాదు, రైతుల గురించి వాస్తవాలు చెప్తాం. వాస్తవాలు చెప్తాం. ఎందుకంటే వాస్తవాలు చెప్తాం. వాస్తవాలు చెప్తాం. ఎంఎస్పీ అనేటటువంటి రాష్ట్రం కాదు నిర్ణయించేది. ఎంఎస్పీ అనేటటువంటి కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ ఎంఎస్పీకి కొనాల్సింది అనేటటువంటి ఒక గ్యారెంటీ ఉంటుంది. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. సపోజ్ 2,060 రూపాయలు గ్రేడ్ ఏకుంది ప్యాడీ అంటే 2,060కి కొనాల్సిందే. లేదు రాష్ట్రం మేము బోనస్ ఇస్తున్నాం అనుకోండి, దానికంటే పైన ఇవ్వాల్సినటువంటి దాని గురించి వీళ్ళు ఆరోపణ చేయాలి. సో మేము కొనేటటువంటిది ఏ గ్రేడ్ లో ఫాలో అయితే ఏ కేటగిరీలో దానికి కూడా అధికారులే ఉండేది. ఎవరో రాజకీయ నాయకులు కాదు, అధికారులు ఉంటారు. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, అటు కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి. ఎవరైనా కూడా ఊకునేటటువంటి వ్యవహారం కాదు. రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ చేసుకుంటా ఎంఎస్పీకి కొనాల్సిందే. తాలు తరుగు పేరు మీద 10 సంవత్సరాల నుంచి దోసుకదిన్నట్టుగా దోసుకదినక లేదు. అధికారులను వెనకాలేసుకొని వస్తున్నావు. అధికారుల పేరు మీదనే దోసుకొని తిన్నటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకుంటావు? రామ్మోహన్ గారు కన్క్లూడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ నేత చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిండు ప్రొక్యూర్మెంట్ విధానం ఇట్లుంటది అట్లుంటది అని. ఒక్కటన్నా నిజం ఉంటే ఒట్టు. అసలు ఏం లేకుండా ఏం అవగాహన లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు కాదు మన తెలంగాణ ప్రొక్యూర్మెంట్ మోడల్ ఏంది చెప్పు అడుగురి. తెలంగాణ ప్రొక్యూర్మెంట్ మోడల్ అని చెప్పు. నువ్వు చెప్పు. డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అంటాం మన దాన్ని. డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఆయన చెప్పినట్టు కాదు. రాష్ట్రం ప్రొక్యూర్ చేస్తుంది. రాష్ట్ర అవసరాలకు సరిపోయిన తర్వాతనే కేంద్రంకి పోతుంది. కేంద్రం పుల్లకు పోతుంది. ఈయననేమో కేంద్రం పోతుంది, మన చేతులు ఉండదు. ఏం నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చా? సిస్టమ్ ఏం లేదు. రాష్ట్రం ఇవ్వాలి, దాన్ని రీఎంబర్స్ కేంద్రం చేయాలి. స్టేట్ గవర్నమెంట్ మీడియేటర్ గా ఉంటది అన్నారు రాకేష్ గారు. పచ్చిగా అబద్ధాలు ఆడేస్తారండి లైవ్.